పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మన అధ్యక్షులు జనసేనాని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన సీనియర్ నాయకులు పిఎస్సి సభ్యులైనటువంటి గౌరవనీయులు నాగేంద్రబాబు గారు, ఆసీనులైనటువంటి జనసేన నాయకులందరికీ కూడా నమస్కారాలు. వీర మహిళలకి అందరికీ కూడా. ముఖ్యంగా 3 విషయాల మీద అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. ఒకటి, కౌలు రైతులు సమస్య. మనం 3 సంవత్సరాల క్రితమే దిండిలో మేధోమదనంలో కౌలు రైతుల మీద తెచ్చిన చట్టం మీద మన అధ్యక్షుల వారు ఎంతో ఆ చట్టాలు అసెంబ్లీలో చేసినటువంటి 33 చట్టాల మీద కూడా వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఆ రోజే ఈ కౌలు రైతులకి ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది, అసలైన సమస్య వదిలేసి ఒకే రోజులో 33 చట్టాలు చేసామని గొప్పకి పోయారు అని అంటే నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు కూడా కోనేరు రంగారావు గారి కమిటీ అదంతా కూడా నేను స్పీకర్గా ఉంటప్పుడే జరిగిందండి, అది అమలు చేసి ఉంటే బాగుండేది, ఈ చట్టం చాలా లోపభూయిష్టంగా ఉందని మనం ఏదైతే ఆ రోజు చెప్పామో దాని పరిణామాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటుంది. కౌలు రైతులందరూ కూడా చనిపోయారు అనేక మంది, వాళ్ళ అతిగతి లేదు. ఎప్పుడైతే అధ్యక్షుల వారి దృష్టికి ఆ సమస్య వెళ్ళిందో వెంటనే స్పందించి తీసుకున్న ఉపశమన చర్యలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క కౌలు రైతులు కానీ రైతాంగం అంతా కూడా రైతుల సమస్యని పట్టించుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పార్టీ జనసేన పార్టీ అనే మా అభిప్రాయానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా కూడా వచ్చిందని చెప్పడానికి గర్విస్తున్నాను సార్. ఇది ఇలా జరుగుతుండగా కోనసీమ ఇష్యూలో జిల్లా నాయకులందరూ కూడా చాలా విషయాలు తెలియచేశారు. కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకుంటున్నాను. భారీ స్కెచ్ జరిగింది. జనసేనాని పూర్తిగా పార్టీని అతాకుతలం చేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేయాలన్నటువంటి ఒక భారీ స్కెచ్ జరిగింది. ఉదాహరణకి నేను అనేక సందర్భాల్లో ప్రశ్నించాను. సంఘటన జరిగిన 2 గంటల్లో హోంమంత్రి జనసేన దీని వెనక హస్తం ఉందని చెప్పడంలో మీకు రిపోర్ట్ ఎవరిచ్చారు? డీజీపీ ఇచ్చారా? ఐజీ ఇంటెలిజెన్స్ ఇచ్చాడా? అంటే దానికి ఎవరు వాయిస్ లేదు. రెండవది, 30 రోజులు సమయం ఇచ్చారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఇంకా డెసిషన్ కన్క్లూడ్ కాలేదు. 30 రోజులు మీరు సమయం ఇచ్చినాక ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు ఎట్టి పరిస్థితుల్లో మేము మార్చము. మరి 30 రోజులు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద 30 రోజులు సమయం ఎందుకు ఇచ్చారు? ఇది జాగ్రత్తగా జన సైనికులు మనందరం పరిశీలిస్తే జనసేన మీద టార్గెట్ కోసమే ఈ సంఘటన తెచ్చారన్న విషయం మనందరికీ అర్థమవుతుంది. ప్రజలు కొద్దిగా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు బాగా అర్థమవుతుంది ప్రజలకి. మరి ఎందుకు ఈ స్కెచ్ చేశారు అంటే జనసేన పార్టీ ఐడియాలజీ కానీ భావజాలము కానీ సిద్ధాంతము కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి గ్రామీణ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో ఒక మాట అంటారు, ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ న్యూ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ డిస్ట్రాయ్ ద ఎగ్జిస్ట్ ఎన్విరాన్మెంట్. మన అధ్యక్షులు వారు ఏం చేశారు అని అంటే ఇప్పుడు ఉన్న సమస్యలకి రాజకీయ వ్యవస్థకి అన్నిటినీ ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజీ తీసుకొచ్చారు ఆయన సూత్రాల్లో కానీ ఆయన భావజాలాల్లో కానీ. దానివల్ల ఈ సనాతన రాజకీయ పార్టీలతో సిద్ధాంతాలు పునాదులు కదిలిపోతున్నాయి. ఈరోజు వీళ్ళు చెప్పుకుంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే మీకు అభ్యంతరమా? మూర్ఖులు వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్నే ఊపిరిగా నడుస్తుంది జనసేన పార్టీ, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కులాలను కలిపే ఆలోచన విధానం ఫస్ట్ ప్రిన్సిపల్ వాళ్ళకి అర్థమయ్యేటట్టయితే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం, విగ్రహం మీద దండేసి అనేక సందర్భాల్లో దళిత నాయకులు చాలామంది చెప్పారు, యు ఆర్ ఆల్ ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా ఏప్రిల్ ఇంటెలెక్చువల్స్ అంబేద్కరైట్స్ అని అన్నారు.
కానీ జనసేన పార్టీ అలా చేయటం లేదు. ఆయన సిద్ధాంతాల్ని అమల్లో ఆచరణలో పెడుతుంది. ఆయన సిద్ధాంతాల్ని కులాలని కలిపే ఆలోచన విధానం ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 341 నేను ఎందుకు పెడుతున్నాను అని అంటే, ఎస్సీ కులాలను విడదీశారు గత ప్రభుత్వాలు, బీసీల్ని 16,000 మంది కులాలుగా విడదీసేశారు. కాబట్టి మైన్యూట్ కమ్యూనిటీలు వేల సంవత్సరాల కొలది ఈ దేశాన్ని పరిపాలించాయి. దానికి కారణం ఈ విభజన చేయడం కులాలని. ఆ స్ఫూర్తిని జనసేన పార్టీ మొదటి సిద్ధాంతం కులాలని కల్పించే ఆలోచన విధానం అని తీసుకురావడం అన్నది అద్భుతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. ఇక రెండవది, మన పార్టీ సిద్ధాంతం వాళ్ళకి ఎంత గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అన్నారు. వెంటనే ఆయన ఏమన్నారు అని అంటే, ఈ సూత్రం ద్వారా తల్లి గర్భంలోంచి రాజులు పుట్టారు ఈ దేశంలో, కానీ బ్యాలెట్ బాక్సుల్లోంచి లీడర్స్ని తీసుకొస్తాను, క్షేత్రస్థాయి నుంచి లీడర్స్ని తీసుకొస్తారని చెప్పారు. మన అధ్యక్షుల వారు తీసుకొచ్చిన ప్రిన్సిపల్ ఏది అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్. అది తారక మంత్రంలాగా పనిచేస్తుంది ఫీల్డ్లో సార్. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. 2019కి అర్థం కాల వాళ్ళకి. ఆ అర్థం చేయడంలో మనం కూడా విఫలమయ్యామేమో, మన నాయకత్వం కూడా అనిపించింది నాకు. ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్రామాన్ని కూడా 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అంటే ధన రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు విరుద్ధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజకీయాలకు రాగలిగే స్కోప్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఒక్క జనసేన పార్టీలో ఉంది. ఇది త్రికరణ శుద్ధిగా అంబేద్కర్ ఐడియాలజీని ఫాలో అవుతుందని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రకంపనలు వచ్చాయి. నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ని, స్టేట్ ఆఫీసర్స్ని అడిగాను అసలు ఎందుకు జరిగింది ఈ ఇన్సిడెంట్ అని. అడిగితే నా మిత్రులు కొంతమంది చెప్పడం ఏంటంటే, సార్ ఇది ఇండైరెక్ట్గా ప్రభుత్వం మీద ఇది అసంతృప్తి, అంతకుమించి ఇందులో ఏమి లేదు, వాళ్ళకి అది అర్థమైంది, కాకపోతే ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ నాకు చెప్పడం జరిగింది. దీన్ని ఈ స్కెచ్లో జనసేన పార్టీని కంప్లీట్గా కులతత్వం ఇవన్నీ తీసుకొచ్చి చేయాలనడం, దానికి కూడా ఇమీడియట్గా కొన్ని అవర్స్ ముందే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వచ్చి మంగళగిరి మన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడంతో అది ఫైర్ ఇంజిన్ కాలక ముందే మన తగలబెట్టేసామని ఆనందంగా ఉన్నారు వైసీపీ నాయకులు. జనసేన మీద వెళ్ళిపోతుంది, తూర్పుగోదావరి జరిగి కోనసీమలో స్టార్ట్ చేశాం మనం తగలబెట్టడం, ఇది రాష్ట్రం అంతా వెళ్తుంది అని సంబరాలు పడినటువంటి వైసీపీ నాయకులు వాళ్ళ ఆనందం మీద నీళ్లు జల్లి శరాఘాతం చేశారు. అధ్యక్షుల వారు ప్రెస్ వివరణ ఇవ్వడంతో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, ఈ ప్రభుత్వం పరిపాలన చేతగాక ఇలాంటి ఫాల్తూ పనులు చేస్తుంది. జనసేన పార్టీకి అటువంటి కులతత్వం కానీ మతతత్వ కులాలను కలిపే ఆలోచన విధానం మాత్రమే ఉందని కానీ ఇంకో రకంగా లేదు అని ఈరోజు అందరికీ అర్థమైంది. నేను ఇంకొక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని అడిగాను అసలు ఎందుకు ఈ స్కెచ్ చేశారు అని అంటే, అతను నాకు చెప్పింది ఏమిటి అంటే, మమ్మిడివరం సీఎం వెళ్ళేటప్పుడు ఏ దళిత నాయకులు కానీ దళిత ప్రజానీకం కానీ ఆడియన్స్లో లేదంట. అసలు దళితులు పార్టీ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, వాళ్ళకు వచ్చిన రిపోర్ట్లో జనసేన పార్టీ వైపు మళ్ళీపోతున్నారు అన్నది వాళ్ళకి రిపోర్ట్ రావడంతో ఈ కుతంత్రానికి కుట్రకి తెరదీసేది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అతి సామాన్యుడు కూడా పార్టీలో ఒక నాయకత్వంలోకి ఎదిగే ప్లాట్ఫారం ఉందన్న విషయం ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది, మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆర్గనైజేషన్ పరంగా అంటే మన బలం మనకు తెలియట్లేదు. వచ్చిన బాధ మన బలం ఏంటి? మన నాయకుడు తాలూకా వ్యక్తిత్వం కానీ, నిజాయితీ కానీ, ఇంటిగ్రిటీ టు ది సొసైటీ కానీ, సోషల్ కాన్షియస్నెస్ కానీ, రెస్పాన్సిబిలిటీ.
మన బలం ఏమిటి? మన సిద్ధాంతము, భావజాలం. మిగతా ఏ పార్టీలకు సిద్ధాంతం, భావజాలాలు లేవు. ఒక్క ఛాన్స్ ఇవ్వడం అన్నది ఒక సిద్ధాంతం. రెండోది, అధికారంలో ఉంటే మేము తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేయలేరు, మా టైంలో చాలా చేసామన్నది ఇంకొక సిద్ధాంతం. కానీ మన సిద్ధాంతం అంబేద్కర్ గారిది సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ఈక్వాలిటీ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ తీసుకురావాలి, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ ఉండాలి అన్నటువంటి మన సిద్ధాంతం. ఇంత బలమైన సిద్ధాంతం, బలమైన నాయకుడు ఉన్న పార్టీ భారతదేశంలో ఏదీ లేదు. ఈ బలం మనకు అర్థం కావటంలా, కానీ మన శత్రువుకి అర్థమవుతుంది. మన బలం మన శత్రువుకు తెలుస్తుంది, అధికార పక్షం కానీ వేరే రాజకీయ పక్షాలకి. మనకి తెలియకుండా మన పక్కన ఉన్నోడు ఎదిగిపోతాడు. ఏంటో నా గేదె పెయ్యి ఎలాగుందో చూడండి వీడు, మా పెదనాన్నగారికి గేదె పెయ్యి ఎలాగుంది, అది తిన్నగా ఉందా లేదా, బతికిందా చచ్చిపోయిందని ఈ తత్వం జనసేన నాయకత్వాల్లో రావడం వల్ల, మనలో అంతర్గత అసమతులతో ఉండడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగ ఉండేవండి, ఇలాగ ఉంటే పర్వాలేదు, లేదంటే వీళ్ళు కొంప ముంచుతారు 2024లో అన్నీ సంబరపడుతున్నారు. కాబట్టి దానికి మనందరము కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేసే పార్టీ కానీ నాయకుడు కానీ జనసేన పార్టీ అని మనం అందరము తెలియచేయాలి. అలాగే అంబేద్కర్ గారు ఆయన ఒక కోట్ చెప్పారు, అది చెప్పి మేము ముగిస్తాను. వీ మస్ట్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్ అండ్ ఫైట్ యాజ్ బెస్ట్ యాజ్ వీ కెన్ ఫర్ అవర్ రైట్స్. సో క్యారీ ఆన్ యువర్ యాజిటేషన్ అండ్ ఆర్గనైజ్ యువర్ ఫోర్సెస్. పవర్ అండ్ ప్రెస్టేజ్ విల్ కమ్ టు యూ త్రూ స్ట్రగుల్ ఓన్లీ అంటాడు. పవర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్ట్రగుల్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ సందర్భంలో ఈ చెప్పిన కోట్ని నాయకులు అందరూ కూడా, వీర మహిళలు అందరూ కూడా అర్థం చేసుకొని, మన గమ్యం, లక్ష్యం చాలా పెద్దది. లక్ష్యం అంత తేలికే కాదు. దాన్ని అధిగమించాలంటే రాక్షస గణం, నిన్న నాగబాబు గారు ఉత్తరాంధ్ర మీటింగ్లు అన్నారు, మనం రాక్షస గణంతో పోరాటం చేస్తున్నాం, చిన్న చిన్న వాళ్ళు కాదాలు చాలా పెద్ద రాక్షసామాచ్యులని. కాబట్టి మన ఐకమత్యం, మన నిబద్ధత, మన నిజాయితీ, మన ఇంటిగ్రిటీ ఇవన్నీ తోడైతే అధ్యక్షుల వారికి, ఈ పార్టీకి మనకి బలమైన నాయకత్వం ఉంది, సిద్ధాంతం ఉంది, భావజాలం ఉంది. మనకి లేనిది ఏమిటి అని అంటే వాళ్ళలాగా ఓట్లు కొనుక్కోము. కాబట్టి ఓట్లు కొనే పెట్టుబడి లేదు, కానీ ఓటర్లను ఆకర్షించే బలం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని 2024-3 ఎప్పుడు మనకి ఎన్నికలు వచ్చినా సరే జెండా ఎగరవేయాలి, జనసేన జెండా అని మనందరము కూడా త్రికరణ శుద్ధిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని పనిచేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.